అడవి ఇంకా కాలుతూనే ఉంది. ఒక్కచోట కాదు, అన్ని చోట్ల ఆకాశం మొత్తం పొగతో నిండిపోయింది. సూర్యుడు కూడా ఎర్రగా మసకబారిపోయి మరణిస్తున్న అగ్నిగోళంలా కనిపిస్తున్నాడు. బూడిద నల్ల మంచులా మెల్లగా కురుస్తోంది. ఒకప్పుడు జీవంతో కళకళలాడిన అడవి ఇప్పుడు బాధతో మూలుగుతున్నట్లుగా ఉంది. చెట్లు చిటప్టలాడుతున్నాయి, మంటలు గుసగుసలాడుతున్నాయి. గాలి విధ్వంస వాసనను మోస్తోంది. జంతువులు భయంతో దాక్కున్నాయి. కొన్ని విరిగిన చెట్ల వెనుక, కొన్ని రాళ్ల దగ్గర, కొన్ని ఎక్కడికి వెళ్లాలో తెలియక వణుకుతున్నాయి. ఈ అడవిని ఇప్పుడు భయం పాలిస్తోంది. అదే అడవి మధ్యలో ఆ చిన్న అబ్బాయి నిలబడ్డాడు. గజిబిజి చుట్టూ పెద్ద కళ్ళతో ఉన్న ఆ చిన్న అబ్బాయి అడవి దేవత పక్కన నిలబడ్డాడు. ఆమె బయటకు ప్రశాంతంగా కనిపిస్తుంది, కాని లోపల మాత్రం బాధ, భయం, కోపం అన్నీ కలిసి ఒక పెద్ద తుఫానులా కదులుతున్నాయని అతనికి అనిపించింది. ఆమె చుట్టూ గాలి భారంగా ఉంది. ఆమె ఆకుపచ్చ కాంతి ఇంకా రక్షణగా ఉంది. కానీ ఏదో మారబోతోంది. అదే సమయంలో మంటల మధ్య ఎవరో చూస్తున్నారు. అగ్ని రాక్షసుడు కాలుతున్న చెట్ల మధ్య విధ్వంసానికి రాజులా నిలబడి ఉన్నాడు. అతని శరీరం మండుతున్న అగ్నితో, చీలిపోయిన లావాతో తయారైంది. అతని నుంచి పొగ, నిపురవ్వలు ఊపిరిలా బయటికి వస్తున్నాయి. అతని కళ్లలో క్రూరమైన ఆనందం మెరుస్తోంది. అతను నవ్వాడు. ఆ నవ్వు అడవిని ఇంకా భయపెట్టింది. నువ్వు ఒక పిల్లాడిని కాపాడుతున్నావా అని నెమ్మదిగా అన్నాడు. అయితే నీ హృదయం ఎంత బలంగా ఉందో చూద్దాం. అడవి దేవత ఏమీ చేయకముందే అతను తన మండుతున్న చేతిని పైకి ఎత్తాడు. అతని చుట్టూ ఉన్న మంటలు తిరగడం మొదలయ్యాయి. అవి ఒక్కచోట చేరాయి. గాలిని కూడా కాల్చేస్తున్నాయి. ఆ మంటలు అరుస్తున్నట్లుగా ఉన్నాయి. మెల్లగా స్వచ్ఛమైన అగ్నితో ఒక భాలం తయారైంది. దాని వేడికి గాలే కంపిస్తోంది. అడవి దేవతకు అది అనిపించింది. ఆమె వెంటనే తిరిగింది. నా వెనకే ఉండు అని అబ్బాయికి చెప్పింది. కాని అప్పటికే ఆలస్యం అయిపోయింది. అగ్ని రాక్షసుడు ఆ భాలాన్ని విసిరాడు. అది పొగను చీల్చుకుంటూ మరణ నక్షత్రంలా దూసుకొచ్చింది. ప్రపంచం నెమ్మదిగా కదిలినట్లు అనిపించింది. ఆ అబ్బాయి కళ్ళు పెద్దవయ్యాయి. అడవి దేవత చేయి చాపింది. అంతలోనే ఆ భాలం అబ్బాయి దగ్గర నేలపై పడింది. భారీ పేలుడు, మంటలు, ధూళి, కాంతి. నేల చీలిపోయింది. ఆ అబ్బాయి గాలిలోకి ఎగిరిపోయి చెట్టుకు బలంగా తగిలి కింద పడిపోయాడు. ఒక భయంకరమైన క్షణం పాటు ఏ శబ్దం లేదు. తర్వాత జంతువులు కేకలు వేశాయి. అడవి దేవత మెల్లగా తిరిగింది. నేలపై కదలకుండా పడిపోయిన అబ్బాయిని చూసింది. ఒక క్షణం ప్రపంచం ఆగిపోయింది. ఆమె పరుగెత్తింది. అతన్ని తన చేతుల్లోకి తీసుకుంది. అతని శరీరం వెచ్చగా ఉంది. అతను శ్వాస తీసుకుంటున్నాడు. కాని అతను కళ్ళు తెరవలేదు. అతని ముఖం మొత్తం బూడిదతో నిండిపోయింది. ఆమె చేతులు కంపించాయి. ఆమె హృదయం విరిగిపోయింది. వేల సంవత్సరాలుగా ఆమె అడవిని కాపాడింది. తుఫాన్లు చూసింది, మంటలు చూసింది, విధ్వంసం చూసింది. కాని ఇలాంటి బాధను ఎప్పుడూ అనుభవించలేదు. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. ఒక మెరిసే ఆకుపచ్చ కన్నీటి బొట్టు నేలపై పడింది. అప్పుడు అడవి స్పందించింది. మొదట అది ఒక ఊపిరిలా అనిపించింది. తర్వాత ఒక గుండె చప్పుడులా, తర్వాత ఒక గర్జనలా. గాలి దిశ మారింది. నేల కంపించింది. కాలిపోయిన మట్టిలో పచ్చని కాంతి పెల్లుబికింది. వేర్లు కదలాయి. చెట్లు వణికాయి. ఆకులు గాల్లోకి లేచాయి. జంతువులు ఏడవడం ఆపేశాయి. ఆశ్చర్యంగా పైకి చూశాయి. ఏదో పురాతనమైనది, శక్తివంతమైనది మేల్కొంటోంది. అడవి దేవత కళ్ళు మూసుకుంది. ఒక లోతైన శ్వాస తీసుకుంది. మళ్లీ తెరిచినప్పుడు అవి ఇక మృదువుగా లేవు. అవి పురాతన శక్తితో మెరిసిపోతున్నాయి. ఆకాశం ఆకుపచ్చగా మారిపోయింది. ఎరుపు రంగు అంతా పోయింది. మేఘాలు తిరగడం మొదలయ్యాయి. అగ్ని రాక్షసుడు మొదటిసారి వెనక్కి అడుగు వేశాడు. అడవి దేవత అబ్బాయిని ఒక చేత్తో పట్టుకుని లేచింది. ఆమె స్వరం ప్రశాంతంగా ఉంది. కాని ప్రపంచం వణికిపోతోంది. ఈ అడవి క్షమిస్తుంది ఆమె చెప్పింది. కాని నేను కాదు. ఆమె చేయి పైకి లేపగానే మొత్తం అడవి కదిలింది. వేలాది చెట్లు వంగాయి.
నేల చీలిపోయింది. భారీ వేర్లు నాగుల్లా బయటికి వచ్చాయి. నది గాల్లోకి లేచి ఎగిరే నాగులా తిరిగింది. లక్షలాది ఆకులు కత్తుల్లా మారాయి. గాలి ఉగ్ర తుఫానుగా మారింది. ఆకాశమే మోకాళ్లపై కూర్చున్నట్లుగా అనిపించింది. అగ్ని రాక్షసుడు కోపంతో గర్జించాడు. మంటల సముద్రాన్ని విసిరాడు. కాని అడవి దేవత మంటల మధ్యగా నడుచుకుంటూ వచ్చింది. మంటలు ఆమెను తాకలేక విడిపోయాయి. ఆమె అతని వైపు చూపించింది. నేల అతని కాళ్లను పట్టుకుంది. తీగలు అతని చేతులను బంధించాయి. నీరు అతనిపై విరుచుకుపడింది. గాలి అతన్ని నలిపేసింది. మొదటిసారి అగ్ని రాక్షసుడు కేకలు వేశాడు. అతను తీగలను కాల్చేందుకు ప్రయత్నించాడు. అవి ఇంకా బలంగా పెరిగాయి. అతను ఎగరడానికి ప్రయత్నించాడు. గాలి అతన్ని నేలకు కొట్టేసింది. ఇప్పుడు వేటగాడు కాదు, తీర్పు పొందుతున్నవాడు. అడవి దేవత అతని వైపు తేలుతూ వచ్చింది. ప్రశాంతంగా, దేవతలా ప్రకాశిస్తూ. ఆమె వెనుక మొత్తం అడవి శక్తి చేరింది. చెట్లు, వేర్లు, ఆకులు, నీరు, గాలి, కాంతి అన్ని కలిసి ఒక మహా ఆకుపచ్చ తుఫానుగా. నాశనం చేసేవారికి శక్తి చెందదు, ఆమె చెప్పింది. రక్షించేవారికే శక్తి చెందుతుంది. ఆమె 2 చేతులు పైకి లేపింది. అడవి ఊపిరి ఆపుకుంది. తర్వాత స్పందించింది. ఆకుపచ్చ కాంతి, నీరు, వేర్లు, గాలి కలిసి ఒక మహా అలగా వచ్చి అగ్ని రాక్షసుడిని కొట్టేశాయి. ఆకాశం వెలిగిపోయింది. కొండలు కంపించాయి. మంటలు పూర్తిగా ఆరిపోయాయి. కాంతి తగ్గినప్పుడు అక్కడ కేవలం ఒక నల్లగా చీలిపోయిన రాయి మాత్రమే మిగిలింది. అంతే, అడవి దేవత శక్తి మెల్లగా తగ్గిపోయింది. ఆమె మోకాళ్లపై కూలిపోయింది. అలసిపోయింది. ఖాళీ అయిపోయింది. కానీ జీవించింది. ఆమె అబ్బాయి దగ్గరకు వెళ్లి అతన్ని బలంగా పట్టుకుంది. జంతువులు మెల్లగా దగ్గరకు వచ్చాయి. అడవి నిశ్శబ్దంగా ఉంది. అంతలో అబ్బాయి మెల్లగా కళ్ళు తెరిచాడు. మనం గెలిచామా అని అడిగాడు. ఆమె కన్నీళ్ల మధ్య నవ్వింది. అవును, నా బిడ్డ. కాని కాలిపోయిన అడవి లోతుల్లో ఏదో పురాతన శక్తి మెల్లగా మెరుస్తోంది. ఇంకా భయంకరమైనది. ఇంకా మేల్కొనలేదు.